ఐడియా ఆ మనసులో నిన్న అనగా 13వ తేదీ సాయంత్రం సుమారు 6:20 టైంలో మా ఎస్ఐ గారికి హైదరాబాద్ సైడ్ నుంచి ఎన్హెచ్ హైవే మీద ఒక వ్యక్తి బ్యాగ్లో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది. మా ఎస్ఐ గారికి సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి పొందుగులి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వీరానాయక్ అనే హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగులి చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ టైంలో మా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు 1 కేజీ 700 గ్రాముల ఈ గాంజా అనేది అందులో ఉండడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చేసి అక్కడికి వచ్చి పంచనామా చేయడం జరిగింది. మీడియేటర్ నామా రాయడం జరిగింది. దాన్ని మొత్తం ఎంఆర్ఓ గారి సమక్షంలో వెయిటేగా 1 కేజీ 700 గ్రాములుగా తెలిసింది. అతని పేరు కొమ్మాలపాటి శరణ్ కుమార్. వాస్తవంగా అతను అగ్రికల్చర్ బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. హర్యానా స్టేట్లో ఉన్నటువంటి పీడిఎం యూనివర్సిటీ అని తెలుసుకోవడం జరిగింది. వాస్తవంగా అతని సొంత ఊరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలెం. 15 సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. తర్వాత కరోనా టైంలో అతను ఫాదర్ చనిపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి తన సొంత ఊరికి వచ్చేసాడు. తర్వాత అదే టైంలో అతను చదువు డిస్కంటిన్యూ చేశాడు. ప్రజెంట్ మళ్ళీ ఈ అగ్రికల్చర్ బీఎస్సీ హర్యానా స్టేట్లో చదువుతూ ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరిచయం ఉన్నటువంటి చంటి అనే అతని వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి అంటే సొంత ఊరు నుంచి అక్కడికి వెళ్ళి అతని దగ్గర తీసుకొని వచ్చి వస్తూ ఉండటంలో మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది. దాన్ని కేసు నమోదు చేసి ఈరోజు అతన్ని కోర్టులో హాజరుపరుస్తుంది. సార్, పట్టుకున్న గంజా విలువ ఎంత ఉండొచ్చు సుమారు? అతను కొనుక్కున్నది ఎంతంటే మొత్తం 4,000 ఈ సుమారు 1 కేజీ 700 గ్రాములు 4,700 పెట్టి కొన్నాడని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి తర్వాత దీనికి సంబంధించిన ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ అవి కూడా మొత్తం వెంటనే దర్యాప్తులో చేయడం జరుగుతుంది.